తదుపరి మకర రాశి. మే నెల మాసం మొత్తం కూడా మకర రాశి వారికి ఏ విధంగా మనం తెలుసుకుందాం. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, ధనిష్ఠ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి, కే జా జీ కీ కు కే కో గాగి అనే అక్షరములు గల వారికి ఈ మకర రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి. అలాగే మకర రాశి వారికి గోచార రీత్యా గ్రహస్థితి ఏ విధంగా ఉందో ముందుగా మనం తెలుసుకుందాం. తృతీయ స్థానంలో బుధుడు, శుక్రుడు, శని, రాహు సంచరిస్తున్నారు. చతుర్థ స్థానంలో రవి సంచరిస్తున్నాడు. పంచమ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు. సప్తమ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు. భాగ్యస్థానంలో కేతు సంచరిస్తున్నాడు. అయితే ఈ మకర రాశి వారికి ఈ నెలంతా కూడా అనుకూలంగా ఉంది, అద్భుతంగా ఉంది. మీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. మీరు ఏ పని చేసినా విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. అందరూ మీకు సహాయ సహకారాలు అందిస్తారు. ఈ రాశి వారికి ఈ మాసంలో విద్యార్థుల పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. ఇంకా విదేశాల్లో సీట్ల కోసం ప్రయత్నం చేసేవారికి తప్పకుండా విదేశాల్లో సీట్లు వస్తాయి. మంచి స్నేహితులను కలుసుకుంటారు. వారి వల్ల కొంత ప్రయోజనం కూడా మీకు ఉంటుంది. అలాగే ఈ నెల అంతా కూడా లగ్జరీగా గడుపుతారు. బాగా కలిసి వచ్చే కాలంగా ఉంటుంది. కోరుకున్న వ్యక్తులతో కలిసి ప్రయాణం చేస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ఆనందం పొందుతారు. తిరిగి కొంత ఖర్చులు కూడా పెట్టగలుగుతారు. కుటుంబ సభ్యులతో కలిసి కష్ట సుఖాలను పంచుకోగలుగుతారు. వారితో ఆనందంగా గడపగలుగుతారు. భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత దాంపత్య జీవితం ఉంటుంది. వీరిద్దరు కలిసి పిల్లల కోసం మంచి మంచి ప్రణాళికలు వేసుకోవడం కూడా జరుగుతుంది. కుటుంబం కోసం డబ్బు ఖర్చు చేయడం కూడా జరుగుతుంది. అందరితో కలిసి మెలిసి ఆనందంగా జీవిస్తారు. వివాహ ప్రయత్నాలు చేస్తారు. విదేశాలను సందర్శిస్తారు. పుణ్యక్షేత్రాలను కుటుంబ పరంగా సందర్శిస్తారు. విలువైన వస్తువులు, బంగారం, వాహనాలు, ఖరీదైనటువంటి వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే గృహాలు కొనుగోలు చేస్తారు. పొలాలు, ఇల్లులు, తోటలు, విల్లాలు కూడా మీ కోరికలు నెరవేర్చుకుంటారు. ఈ మాసంలో కొనుగోలు చేస్తారు. ఆగిపోయినటువంటి గృహ నిర్మాణాలన్నీ కూడా ముందుకు చకచకా ముందుకు పూర్తి చేయడం జరుగుతుంది. మీకు ఎప్పటి నుంచో రావాలి అని పర్మిషన్స్, అపార్ట్మెంట్స్ కట్టే వాళ్ళకి తప్పకుండా మంచి పర్మిషన్ కూడా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. కోర్టులో ఉన్న ఆస్తిపాస్తులన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది. స్థిరాస్తులు ఏర్పరచుకోగలుగుతారు. వివాహం కోసం ప్రయత్నాలు చేస్తారో తప్పకుండా ఫలితం లభిస్తుంది. జాతకంలో ఏ దోషాలు ఉంటే పరిహారాలు చేసుకుంటే త్వరగా వివాహాలు అవుతాయో కొన్ని జాతక రీత్యా తెలుసుకోండి. అలాగే పిల్లల కోసం వివాహ ప్రయత్నాలు కూడా బాగా చేస్తారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మంచి ఉద్యోగాల్లో కూడా జాయిన్ అవుతారు. వ్యాపారస్తులు పెట్టుబడులు పెడతారు. మంచి లాభాలు పొందగలుగుతారు. కొత్త వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. ప్రేమించిన వ్యక్తుల మధ్య కొంత దూరం అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఆచితూచి మాట్లాడుకోండి. మాట పెంచుకోకండి. అలాగే ఏ పనైనా ఈ నెల పూర్తి చేయగలుగుతారు. గవర్నమెంట్ ఉద్యోగస్తుల కార్యాలయాల్లో కొంత ఇబ్బందులు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. వ్యసనాలకు దూరంగా ఉండండి. వ్యసనాలతో ఉన్న వారికి వ్యసనపరులకు దూరంగా ఉండండి. అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి తప్పకుండా సంతానపరంగా బాగుంటుంది. విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇంకా అధికమైనటువంటి ఫలితాలను పొందాలనుకుంటే మీరు లక్ష్మీ గణపతిని పూజ చేసుకోండి. ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయండి. నవగ్రహ స్తోత్రం చదువుకోండి. ఇంకా మంచి ఫలితాలు రావాలంటే మా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ మీరు వాడండి. షట్చక్రాలకు సంబంధించిన ఆయిల్స్, మీ పిల్లలు మతిమరుపుగా ఉన్నారా, మంచి కాన్సన్ట్రేషన్కి సంబంధించిన ఆయిల్స్, షుగర్ ఆయిల్స్, థైరాయిడ్ ఆయిల్స్, బాడీ పెయిన్ ఆయిల్స్, తర్వాత మహాకాల సర్పదోషానికి సంబంధించినటువంటి ఆయిల్స్, పితృదోషాలకు సంబంధించిన ఆయిల్స్, రకరకాల ఆయిల్స్ అన్నీ కూడా నా దగ్గర దొరుకుతాయి. నన్ను సంప్రదించండి. మంచి ఫలితాలు పొందండి. సర్వే జనాలతో పాటు మీకు తొందరగా ఫలితాలు రావాలి అంటే మా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి. సూర్యుడికి కానీ మొత్తం నవగ్రహాల ఆయిల్స్ మీరు వాడితే వాటి వల్ల మంచి ఫలితాలు, అంటే త్వరగా మంచి ఫలితాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే షట్చక్రాలకు సంబంధించినవి, షుగర్కి సంబంధించినవి, తర్వాత థైరాయిడ్కి సంబంధించినవి, మంచి జ్ఞాపక శక్తి పొందడం కోసం పిల్లలకి కాన్సన్ట్రేషన్ ఆయిల్స్, ఎక్కువ ఆల్కహాల్ మానలేకపోతున్నారా వాళ్ళకి తగినటువంటి ఆల్కహాల్కి సంబంధించిన ఆయిల్స్, నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్, రకరకాల ఆయిల్స్ అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. అద్భుతంగా పనిచేస్తాయి. మీరు ఒకసారి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి.
తప్పకుండా మంచి రిజల్ట్ మీకు వస్తుంది. సర్వేజన సుఖం. తదుపరి కుంభరాశి మే నెల మాస ఫలితములు. ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదంలో జన్మించిన వారికి, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదంలో జన్మించిన వారికి, మీ పేరులో మొదలక్షరం గు, గే, గోసా, సీసు, సే, సో, డా అనే అక్షరములుగా గల వారికి ఈ కుంభరాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి. అలాగే కుంభరాశి వారికి గోచార రీత్యా గ్రహస్థితి ఏ విధంగా ముందుగా తెలుసుకుందాం. అయితే ద్వితీయ స్థానంలో శని, రాహువు, శుక్రుడు, బుధుడు సంచరిస్తున్నారు. తృతీయ స్థానంలో రవి సంచరిస్తున్నాడు. చతుర్థ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు. షష్టమ స్థానంలో కుజు సంచరిస్తున్నాడు. అష్టమ స్థానంలో కేతు సంచరిస్తున్నాడు. ఈ నెల అంతా కూడా మీకు చాలా బాగుంది. కుంభరాశి వారికి కుటుంబంలో పెద్దలతో కలిసి ఏ నిర్ణయాన్నైనా తీసుకుంటారు, మీరు ముందుకు సాగలుగుతారు. పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు తప్పకుండా ఉంటాయి. వెనక నుంచి వ్యాపారస్తులకు వ్యాపారంలో కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. మంచి వ్యాపారాల్లో లాభాలు ఏ విధంగా పొందాలనేటువంటి మెళుకుల్ని సంపాదించుకోగలుగుతారు. అలాగే వ్యాపారంలో రిలేషన్స్ బాగుంటుంది. కష్టించిన దానికి మంచి ఫలితాలు పొందగలుగుతారు. అనేక రకాల నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అప్పులు ఎప్పటి నుంచో ఉన్న అప్పులన్నీ కూడా తీసుకోగలుగుతారు. బ్యాంకు రుణాలన్నీ కూడా మీకు సరైన సమయానికి అందగలుగుతాయి. మంచి శుభవార్తలు వింటారు. వివాహాది శుభకార్యాలలో కుటుంబంతో అంతా కలిసి పాలు పంచుకోవడం జరుగుతుంది. ప్రేమించిన వ్యక్తులతో కలిసి ప్రయాణాలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు కుటుంబ సమేతంగా. ఆర్థిక పరంగా బాగుంటుంది. ఆధ్యాత్మిక పరంగా కూడా ముందుకు సాగలుగుతారు. కుటుంబంలో ఎప్పటి నుంచో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకోగలుగుతారు. శ్రమకు తగినటువంటి ఫలితం ఉంటుంది. కుటుంబంలో ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. అలాగే డబ్బు సహాయం సరైన సమయానికి అందుతుంది. ప్రేమికులు ఒకరికొకరు చాలా జాగ్రత్తగా ఉండండి. మాట జారకండి. కొంత వివాదాలు ఏర్పడేటువంటి సూచనలు కాబట్టి ఆచితూచి మాట్లాడుకోండి. ఆకస్మిక ఇబ్బందులు కూడా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. విద్యార్థులకు కొంత కన్ఫ్యూజన్లు ఉంటారు, కానీ ఒక డెసిషన్ తీసుకోండి. భార్యాభర్త మధ్య పిల్లలు కొన్ని ఇబ్బందులు పెట్టేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంచుకొని పిల్లల్ని సరైన మార్గాలను నడిపించుకోండి. కుటుంబ సభ్యుల మధ్య కొంత గొడవలు ఏర్పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించుకోండి. కళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు ఇళ్ళు, పొలాలు, విల్లాలు రిజిస్ట్రేషన్ 1-10 సార్లు తెలుసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకుంటే చాలా మంచిది. లేకపోతే ధనం నష్టపోతారు. విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అమ్మాయిలు కాలేజీలో ఎవరితోనూ ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు చాలా ఆలోచించి జాగ్రత్తగా ఫ్రెండ్షిప్ చేయండి. అబ్బాయిలతో కానీ అమ్మాయిలతో కానీ. వ్యసన పరులకు దూరంగా ఉండండి. వ్యసనాలకు రాత్రి ప్రయాణాలు చేయవద్దు. ఖర్చులు ఎక్కువగా పెట్టవద్దు. సంతానం కోసం ప్రయత్నం చేసిన వారి సంతాన పరం ఉంది. రెండో సంతానం కోసం ప్రయత్నం చేసేవారు రెండో సంతానం తప్పకుండా ఉంది. రెండో వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి కూడా తప్పకుండా ఉంది. వీరికి కొంచెం ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి శివుడికి రుద్రాభిషేకం చేయించుకోండి. శని నవగ్రహాల ప్రదక్షిణ చేసుకోండి. బీద సాధులకు అన్నదానం చేసుకోండి. అలాగే ఇంకా మీరు అధికమైన ఫలితాలు పొందాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే